ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అందుకే భార్య చెప్పింది వినాలి అంటారు. అలాగే భార్య గారు. చేతులు తీయండి సార్. అందుకే అంటారేమో భార్యని కార్యేషు మంత్రి అని. అది నిజం, కానీ భర్తలే భార్య మాటల్ని లెక్క చేయరు. నా భార్య మాటే నాకు వేదం. నా కోసం ఇప్పటికే మీరు చాలా చేశారు సార్. ఇంకా మీరు నా కోసం ఏదైనా చెయ్యాలి అంటే మళ్ళీ మళ్ళీ నేనేమైనా తప్పు చేస్తుంటే సరిదిద్ది ఇంకా మంచి కోచింగ్ ఇవ్వండి, సరేనా? అస్మిత, ఎప్పుడు చూసినా పొగరు, పౌరుషం, పగ, ప్రతీకారం కనిపించే నీ కళ్ళల్లో కన్నీళ్ళ? నాకు కన్నీళ్ళొచ్చేలా చేసింది ఆ రామలక్ష్మి. నీ వల్ల ఒకరు ఏడవడమే గాని నువ్వు ఇంకొకరి వల్ల ఏడవడం ఇదే మొదటిసారి. అసలు ఏం జరిగిందే? చెప్తుంటే వింటున్న నాకే చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంత నరకం చూసి కూడా నువ్వింకా ఎలా బ్రతుకున్నావు? అంటే నన్ను చచ్చిపోమంటున్నావా? బ్రతికి ఏం సాధిస్తావు అంటున్నాను. నా శౌర్యాన్ని సాధించుకుంటాను. ఏంటి ఈ పర్ఫార్మెన్స్ తోనా? ప్రతి దశలోనూ ఆ రామలక్ష్మి ముందు నువ్వు ఓడిపోతూనే ఉన్నావు కదా. గెలిచే టైం నాకు కూడా వస్తుంది. నాకు నమ్మకం లేదు. నాకొకరిని నమ్మించాల్సిన అవసరం లేదు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే హాకీ మ్యాచ్ లో పెద్ద పెద్ద ఛాలెంజ్లు చేసి ఓడిపోయావు. ఓటమి నుంచి తేరుకునే లోపే రామలక్ష్మి వాళ్ళ నాన్నొచ్చి పెళ్లి చేసుకుని ఊరొదిలి దూరంగా వెళ్ళిపోమన్నాడు. అదే ప్రశాంత్తో రామలక్ష్మి నీ జీవితాన్ని నాశనం చేయించింది. పోయి నువ్వు తీసుకున్న గోత్రం నువ్వే పడ్డావు. నోరు మూస్తావా? నా నోరు ముయించగలవు, ఆ రామలక్ష్మిని మాత్రం ఏమీ చేయలేకపోతున్నావు. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇక్కడే ఉంటావే? ఎలాగో ప్రశాంత్తో నీకు పెళ్లి కాలేదు. రాత్రి జరిగిందంతా ఒక పీడకలనుకో. మీ ఇంటికి వెళ్ళి మీ మమ్మీ డాడీ వాళ్ళ కాళ్ల మీద పడి జరిగిన దానికి క్షమించమని అడుగు. కనీసం వాళ్ళైనా నీకు మంచి లైఫ్ ఇస్తారు. ఏం మాట్లాడుతున్నావు? అంటే నేనా రామలక్ష్మి ముందు ఓడిపోయానని తలదించుకోమంటావా? నా తల తీసి పక్కన పెట్టమంటే పెడతాను, కానీ దాని ముందు మాత్రం ఓటమితో తలదించుకోను. నా జీవితాన్ని సర్వనాశనం చేసిన దాన్ని అంత ఈజీగా వదిలేస్తానని ఎలా అనుకున్నావు? నా జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిన దాన్ని నేను తలుచుకుంటే ఏం చేయగలనో దానికి అర్థమయ్యేలా చేస్తాను. ఆ తర్వాతే ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెడతాను. ఇంట్లో శుభకార్యం జరిగిన తర్వాత ప్రశాంతంగా ఉంది రఘు. నిజమే బావగారు, మొన్నటి వరకు కిషోర్ బావగారు ఏమైపోయారో, ఆయన్ని సీను ఏం చేశాడో అని నిందలు అపవాదులు ఎన్నో జరిగాయి.
ఆద్య సీనుల మధ్య ఎడబాటు, హాకీ ఆడకుండా ఆ అస్మిత రామలక్ష్మి కాలికి గాయం చేయడాలు, చెప్పుకుంటూ పోతే 4 రోజులకొకసారి నష్టమో అరిష్టమో ఒరిగిందే కాని అసలు సంతోషం అనేదే లేదు. ఇప్పుడు సీనయ్య చేత ఈయన పేరు మీద చీటీల వ్యాపారం పెట్టించటం కూడా ఒక శుభసూచకమే. తను కూడా ప్రయోజకుడవుతాడు. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని అన్నయ్య పేరు పరపతిని కాపాడాలి. కాపాడమే కాదు, ఈ ఇంటికి ఎలాంటి మచ్చ తీసుకురాకూడదు. ఏంటి వెంకట్రా, వీధిలో ఏమైనా కుక్క కరిచిందా ఏంటి అలా ఎగురుతున్నా? అత్తయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. మై డియర్ సన్, కమ్ విత్ మహాలక్ష్మి. ఈ కొత్త అమ్మాయి ఎవరు? మళ్ళీ ఆద్యకు అన్యాయం చేశాడా ఏమిటి? అమ్మా పార్వతి, వాడు పేరుకే సీనమ్మా, కానీ బావగారులాగా రాముడు. వాడు తీసుకొస్తుంది ఆ మహాలక్ష్మి కాదు, ఈ మహాలక్ష్మిని. అదే చూడండి, అందరూ చూడండి. అరే మై సన్, రారా, అపర కుబేరులో వస్తాడు నా కొడుకు. వచ్చేసిను, అదే అలారా. చూడండి, బావగారు, ఇక నుంచి మన ఇంట్లో లక్ష్మీదేవి ప్రతిరోజు నట్టింట్లో నాట్యం చేస్తుంది బావగారు. మనకి రోజు ఇంక డాన్స్ ప్రోగ్రామే. ఒక్కరోజుకే బావ నేల మీద ఆగట్లేదు కదా. మరి ఉండదా ఏంటి? నా కొడుకు ఒక్క రోజులో ఇంత సంపాదించాడా? ఏమే, ఇది సంపాదన కాదు. ఈ రోజు బావగారి మీద నమ్మకంతో ఊరి జనం చిట్టీల కోసం ఇచ్చిన వరమే అది. అన్నీ నోట్ల కట్టలేనారా? అవునమ్మా. నోట్లు కాబట్టి సరిపోయింది. చిల్లర నాణేలు ఇచ్చుంటే ఎద్దుల బండ్లో తీసుకుని వచ్చుండేవాళ్లేమో. అలాంటి పరిస్థితి వస్తే నేను రెడీనే చిన్నత్త. అంతా క్యాష్ ఎందుకు శ్రీను? ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. వైట్ మనీ అఫీషియల్ గా ఉంటుంది. ఇదంతా క్యాష్ అయినప్పటికీ దీనిలో ప్రతి రూపాయికి మనం లెక్కలు చూపిస్తాం అద్య. అది డబ్బు విషయంలో మీ పెదనాన్న దగ్గర పొరపాటు జరగదమ్మా. ఏది నన్ను చూడండి. పద్మ, ఆద్య శ్రీను ఇద్దరు భార్యాభర్తలు. కష్టమైన లాభమైన వాళ్ళిద్దరే పాలు పంచుకోవాలి. తను ఏం తీసుకొచ్చినా ఆద్యకే ఇవ్వాలి.